ధర్మరాజ పాలనలో ఇంద్రప్రస్థం స్వర్గంలా మారింది. ప్రజలందరికీ శాంతి, సుఖం మరియు న్యాయం అందరికీ సమానంగా కల్పింపబడింది. ఇలా ఉండగా శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో మరియు నారద మహర్షి ఉపదేశంతో ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ రాజసూయ యాగం అంటే అన్ని రాజ్యాలు రాజును చక్రవర్తిగా అంగీకరించాలి లేదా మిత్రులుగా మారాలి. అలా ధర్మరాజు ఉపదేశంతో 4 దిక్కుల విజయ యాత్ర కోసం అర్జునుడు ఉత్తర దిక్కుకు, భీముడు తూర్పు దిక్కుకు, నకుల సహదేవులు పశ్చిమ దక్షిణ దిశకు బయలుదేరిరి. ఈ రాజసూయ యాగానికి అడ్డంకిగా నిలబడిన రాజు జరాసంధుడు. అతడు సాధారణమైన రాజు కాదు, బలవంతుడే కాని అహంకారంతో నిండిన రాజు. తన శక్తి యుద్ధ బలంతో రాజ్యాలను జయిస్తూ వాళ్ళని చంపకుండా బంధించి కారాగారంలో పెట్టినవాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ధర్మరాజా, రాజసూయ యాగానికి యుద్ధం కాదు, వ్యూహంతోనే ఈ యజ్ఞం సిద్ధిస్తుంది. అలా అంటూ శ్రీకృష్ణుడు ఒక సాధారణమైన వ్యూహానికి పునాది వేశాడు.